నేను నెక్లెస్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి? అదేంటమ్మా, అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? నెక్లెస్ చేసి ఇంటికి తీసుకొచ్చాక మిగతా డబ్బు ఇస్తానన్నావు కదా. లేదు, నేను ఆర్డర్ ఇవ్వలేదు. నువ్వే స్వయంగా వచ్చి ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు తీరా నగ చేసుకొని వచ్చాక కాదంటావేంటమ్మా? మీరు పొరపాటు పడినట్టున్నారు. అలా అయితే ఈ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? పోనీ అది కూడా పొరపాటే అనుకుందాం. మీ పేరు నాకెలా తెలుస్తుంది? అతను చెప్పింది కూడా నిజమే కదమ్మా? లేదు మావయ్య గారు, నాకేం తెలీదు. అంత అయోమయంగా ఉంది. రాఘవకి ఏమీ అర్థం కాక చూస్తుంటాడు. నరేంద్ర కూడా నమ్మలేనట్టు చూస్తున్నాడు. మనసులో యామిని, నీకు తెలీదే కాని నాకు తెలుసు అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంది. పుట్టింటికని చెప్పి వెళ్లిన యామిని బంగారం షాప్కి వెళ్ళింది. మొహం గుర్తుపట్టకుండా పవిట చెంగు మొహాన్ని కప్పుకుంది. చెప్పండమ్మా, ఏం కావాలి? నెక్లెస్ కావాలి అని రేటు మాట్లాడుకొని, ఇదిగో డబ్బు అని కొంత డబ్బు అతని చేతిలో పెట్టింది. మిగతా డబ్బులు నెక్లెస్ తీసుకొచ్చిన రోజు ఇస్తాను, ఇది నా అడ్రస్ అని అడ్రస్ రాసిన కాగితాన్ని అతనికిచ్చింది. అలాగేనమ్మా, నెక్లెస్ తయారు కాగానే మీ ఇంటికి తీసుకొస్తాను అని చెప్పాడు. ఓసై సీతారా, ఈ దెబ్బతో నువ్వైపోయావే అని మనసులో అనుకుని యామిని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కళ్ల ముందు సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా ఏం తెలీదని దొంగ ఏడుపేడుస్తున్నావా? అంటే అక్క, ఇంట్లో కనిపించట్లేదని చెప్పిన డబ్బు నువ్వే స్వయంగా దొంగతనం చేసి ఇతనికిచ్చి ఎవరికీ తెలియకుండా బంగారం చేయించుకుందామనుకున్నావా? లేదు యామిని, దేవుడి మీదొట్టు, నిజంగా నాకేం తెలీదు. ఇంకా నటించాలని చూడకక్క, ఇప్పటికైనా బయటపడు. అత్తయ్య గారు నిన్నెంతో నమ్మారు, నెత్తిన పెట్టుకున్నారు. ఆవిడ నమ్మకాన్ని వమ్ము చేశావు కదక్కా. కంచే చేను మేస్తే ఎలాగక్కా అని తెగ బాధ ప్రదర్శిస్తుంది. అప్పుడు మనసులో సితారా, ఇదేంటి, యామిని నాతో మంచిగా ఉంటుంది కదా, మరిప్పుడేమో నాదే తప్పన్నట్టుగా మాట్లాడుతుంది అని అనుకుంది. ఎన్నాళ్ళు నా పెద్ద కోడలు దేవత, బంగారం, సంస్కారవంతురాలనుకున్నాను. చీచి, ఇలాంటి దాని అనుకోలేదు. చూడండమ్మా, మీ సమస్యలేమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోండి. ముందు నా బంగారానికి డబ్బు కట్టి నగ తీసుకొని నన్ను పంపించండి. వెంటనే చంద్రయ్య లోపలికెళ్ళి తను దాచుకున్న పెన్షన్ డబ్బులు తెచ్చి బంగారం తయారు చేసే వ్యక్తికిచ్చాడు. అతను నెక్లెస్ చంద్రయ్య చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఇదిగో నెక్లెస్ అని భార్య చేతికిచ్చాడు చంద్రయ్య. ఏ వయసులో నెక్లెస్ మెడలో వేసుకుంటే ఏం బావుంటుంది? చిన్న కొడలా, నువ్వేసుకో అని ఆ నెక్లెస్ యామినికిస్తుంది. అది ఊహించని యామిని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. అత్త చేతి నుండి నెక్లెస్ తీసుకుని మెడలో వేసుకుని, సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదేనేమో, తిట్లేమో దానికి, సొమ్మేమో నాకు. యామిని, నీకు అదృష్టం రాసి పెట్టుందే అని మనసులో అనుకుంది. ఆ నెక్లెస్ని చూసుకుంటూ మురిసిపోతుంది. పాపం సితార అవమానంతో తలదించుకుంది. ఆ తాళాల గుత్తి ఇటివ్వు అని ఆ తాళాలు తీసుకుని, ఇదిగో యామిని, నువ్వు తీసుకో. నాకొద్దత్తయ్యా, ఈ బాధ్యత నేను మోయలేను. అలా అంటే ఎలాగమ్మా? ఏదో ఒక రోజు తీసుకోవాల్సిందే కదా, తప్పదు. సరే అత్తయ్యా, నాకోసం కాకపోయినా మీ మాటపైన గౌరవంతో మీకోసం ఈ బాధ్యత తీసుకుంటాను అని ఇష్టం లేనట్టు మొహం పెట్టి అత్త నుండి తాళాల గుత్తి తీసుకుంది. యామిని మనసులో సంబరపడుతూ, నాకు అవమానాలు తెస్తావా? నా ఇంట్లోనే డబ్బు దొంగిలిస్తావా? నీ పాడుగుణం తెలియక నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇకపై నువ్వు నాకొద్దు, నీ పుట్టింటికి పోవే అని రాఘవ సితార చెయ్యి పట్టుకుని బయటికి నెట్టేశాడు. సితార కింద పడిపోయింది. ఇరుగు పొరుగు వాళ్లంతా చూస్తున్నారు. సితార మనసు చెప్పలేని ఆవేదనకు గురవుతుంది. అది చూసి యామిని కళ్ళు చల్లబడ్డాయి. వెంటనే నరేంద్ర వచ్చి కింద పడిన వదినని పైకి లేపాడు. తొందరపడకన్నయ్యా, ఆ విషయం మనిషి ఆలోచనని చంపేస్తుంది. ఇంకా ఏ నిజం తెలుసుకోవాలరా? అంతా స్పష్టంగా అర్థమైపోయింది కదా. కళ్ళ ముందు కనిపిస్తుందే చూస్తున్నావు తప్ప దాన్ని వెనుకున్న దాన్ని చూడటం లేదు నువ్వు. వదినిలా చేసిందంటే నాకిప్పటికీ నమ్మకం కలగట్లేదు. లేదు లేదు, ఎక్కడో తేడా జరిగింది. వదినని ఇన్నాళ్లుగా చూస్తున్నాం. తను ఎలాంటిదో మనకి తెలీదా? తను ఖచ్చితంగా ఇలా చేసుండదని నేను బల్లగుడ్డి చెప్పగలను.
ఆ మాటకు మరిది వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది సితార. దాందేముందండి, లోపలున్న గుణాన్ని బయటపడకుండా దాచుకునుందేమో. ఇప్పుడు సందర్భం వచ్చింది, బయటపడింది యామిని, నువ్వు కాసేపు నోరు మూసుకో. అనడంతో యామిని నోరు మూసుకుంది. వదిన మన ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుండి ఎప్పుడూ ఏ పొరపాటు చెయ్యలేదు. మనందరికీ చాకిరీ చేసి పెట్టింది, సేవలు చేసింది. కనీసం ఆ కృతజ్ఞతతో అయినా తనకు ఒక అవకాశం ఇవ్వాలి అని అందరికీ సర్ది చెప్పి ఒప్పిస్తాడు. అప్పుడు యామిని తన మనసులో, ఛా, శాశ్వతంగా నాకు దీని పీడ విరగడైపోతుందనుకుంటే మధ్యలో ఈయనొకడు దాపురించాడు అని గొనుక్కుంది. సితార నరేంద్రకు చేతులెత్తి దండం పెట్టింది. నరేంద్ర వెంటనే వదిన చేతులు పట్టుకొని, ఏంటొదినా ఇది? నువ్వు నాకు తల్లి లాంటి దానివి. తల్లి బిడ్డకు నమస్కారం చెయ్యకూడదు. అప్పుడు మనసులో యామిని, హోయబ్బో, మీ వదిన మరిది బంధం చూడలేక చేస్తున్నా. నేను నీకు మరిదినే అయినా బిడ్డలా చూసుకున్నా వదినా. అర్ధరాత్రి లేటుగా ఇంటికొచ్చినా నా కోసం మేల్కొని వేడి నీళ్లు తోడి కడుపు నిండా అన్నం పెట్టేదానివి. అవన్నీ నేనెలా మర్చిపోగలను వదినమ్మా? సితారకు కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. మరుసటి రోజు ఉదయం సితార ఎదురుపడగానే అత్త చీదరించుకుంది. పొద్దున్నే నీ పాడు మొహం వేసుకొని ఎదురొచ్చావా అని తిట్టింది. మామ చంద్రయ్య, భర్త రాఘవ కూడా సితార కనిపిస్తే చిరాకు పడుతున్నారు. జరిగిన విషయం సుశీలకి చెప్పింది సితార. అది విన్న సుశీల, ఖచ్చితంగా ఈ పని నీ తోడికోడలే చేసుంటుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. నాకు కూడా ఆ రోజు తను మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే అదే అనుమానం కలిగింది. కానీ నిరూపించేదెలా? దానికొక మార్గముంది. అసలు నిజంగా ఆ బంగారు షాప్ వ్యక్తికి డబ్బిచ్చింది ఎవరో మనం కనుక్కోవాలి అని ఇద్దరూ ఆ బంగారపు షాప్ వ్యక్తి దగ్గరికెళ్లారు. ఏవండి, నిజంగా ఆ రోజు నేను రాలేదు. మీకు డబ్బిచ్చింది నేను కాదు, ఆ వ్యక్తెవరో చెప్పండి. వాళ్ళలా అడిగేసరికి ఆశ్చర్యపోతాడు బంగారు షాప్ వ్యక్తి. నిజమే అమ్మా. ఆ రోజు మీరింట్లో కూడా అలాగే మాట్లాడేసరికి మీ వాళ్ళున్నారని, కావాలని అబద్ధం చెప్తున్నారనుకున్నాను. లేదండి, నాకే పాపము తెలీదు. ఆ వచ్చినావిడ మొహం నాకు సరిగ్గా తెలియలేదమ్మా. పవిట కొంగు కప్పుకొనుంది. తన పేరు సితారా అని చెప్పింది. మీ అడ్రస్ ఇచ్చింది. అందుకే మీరే అనుకున్నాను. ఏవండి, ఇప్పుడు ఈ సమస్య సితార సంసారానికి చుట్టుకుంది. తన జీవితం నాశనమయ్యేలా ఉంది. అయ్యో, అలాగా? అని జాలిపడ్డాడు. అందుకే మీరు మాకొక సాయం చెయ్యాలి. చెప్పండమ్మా. ఎలాగైనా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. ఆ వ్యక్తి కొద్దిసేపు ఆలోచించి, మార్గముందమ్మా. నా షాపుకి బయట సీసీ కెమెరా ఉంది. అందులో తెలిసే అవకాశం ఉంటుంది అనడంతో వాళ్ళు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ షాప్ వ్యక్తి సీసీ కెమెరా ఓపెన్ చేసి వాళ్లతో కలిసి చూసి అక్కడికొచ్చింది యామిని అని తెలుసుకుని షాక్ అయ్యారు వాళ్ళంతా. ఆ సీసీ ఫుటేజ్ని సితార తన ఫోన్లో ఎక్కించుకుంది. ఇద్దరూ తిరిగింటికొచ్చారు. అదే సమయంలో వేదవతి, చంద్రయ్య, రాఘవ, నరేంద్ర, యామిని అందరూ హాల్లో కూర్చుంటారు. సితార నేరుగా యామిని దగ్గరికెళ్లి తన చెంప పగలగొట్టింది. ఊహించని ఆ చర్యకి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏమైందో దినా? ఏమైందో మీరే చూడండి. సెల్ఫోన్లోని సీసీ ఫుటేజ్ టేప్ని వాళ్ళకి చూపిస్తుంది. వాళ్ళంతా కంగు తిన్నారు. తన బండారం బయటపడిందనేసరికి యామిని బిక్కమొహం వేసింది. నన్ను క్షమించండి, పొరపాటైపోయింది. సారీ అక్క, తెలియక చేశాను. మీ ఎవ్వరికీ తెలియకుండా డబ్బు దొంగిలించింది నేనే, అతనికి ఇచ్చింది కూడా నేనే. నన్ను క్షమించు పెద్ద కొడలా. నీ నిజాయితీని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను కూడా క్షమించమ్మా. కట్టుకున్న భర్తనైనా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నా తప్పు మన్నించవా? ఇంట్లో నుండి బయటకి పోవే నువ్వు. వద్దు మరిది గారు, తనని ఇంట్లో నుండి పంపించాలనేది నా ఉద్దేశం కాదు. నా నిజాయితీ నిరూపించుకోవాలన్నదే నా ఉద్దేశం. థ్యాంక్స్ అక్కా. ఇక నుండి ఈ ఇంట్లో కుక్కిన పేనులా పడుండు. మళ్ళీ ఏదైనా చేశావో ఈసారి నేనే నిన్ను బయటకి గెంటేస్తాను. అలాగే అత్తయ్య గారు, ఇకపై ఎప్పుడూ ఇలా చెయ్యను. బుద్ధొచ్చింది. సుశీలకి థ్యాంక్స్ చెప్పింది సితార. యామిని నోరు మూసుకొని సితార చెప్పినట్టు వింటూ ఉంది.